కేరళంలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక వాగమన్ జిల్లాలో కూడా కొండచర్యలు విరిగిపడడం వల్ల ఒకరు మరణించారు. అడూర్మాల ప్రాంతంలో కూడా కొండచర్యలు విరిగిపడడంతో ఒకరు చిక్కుకుపోయారు. ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో కొండచర్యలు విరిగిపడి నలుగురు మృతి చెందగా పలువురు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇక మలప్పురంలో 4 ఏళ్ల బాలుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. పతనంతిట్ట జిల్లాల్లో భారీ వర్షానికి పంపానది పోటెత్తింది. రాన్వీ పట్టణం సహా పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నడుములోతు వరకు నీరు చేరడంతో బోట్ల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కోచి ధనుష్కోటి నేషనల్ హైవే అలాగే మాచిప్లవ్ వద్ద కూడా కొండచర్యలు విరిగిపడిన కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇడుక్కి జిల్లాలోని ఒక ఇంటిపై కొండచర్యలు విరిగిపడడంతో ఇంట్లో ఉన్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. కొట్టాయం జిల్లాలో శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయారు. కేరళలోని అనేక ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడడంతో రోడ్లపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అనేక చోట్ల భారీగా ట్రాఫిక్ స్తంభించింది. 183వ జాతీయ రహదారిపై వందీపెరియన్ ప్రాంతంలో నీళ్లు నిలిచిపోయాయి. దీంతో రోడ్డు మార్గం మొత్తం బ్లాక్ అయింది. మరోవైపు నీటి మట్టం ఇంకా పెరిగిపోతుంది. పైగా చుట్టుపక్కల డ్యాంల నుంచి గేట్లెత్తడంతో ఈ రోడ్లపైకి ఇంకా నీరు చేరే అవకాశం ఉంది. ఎరాట్టుపేట, కంజీరాపల్లి, కూటిక్కల్, ఎరుమెలి వంటి అనేక పట్టణాలు కూడా నీట మునిగాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పూంజార్ ప్రాంతంలో ఒక ఇంటిపై కొండచర్యలు విరిగిపడడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఇంట్లో 2 చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజల్ని రక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేరళలోని వాయనాడ్ సహా అనేక ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనేక ప్రాంతాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్స్ ను జారీ చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను కేరళ ప్రభుత్వం ముమ్మరం చేస్తుంది. బాధితులను కాపాడేందుకు పడవల సహాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. పంపానది తీరంలోని అనేక ప్రాంతాలకు వరదల కారణంగా బ్రహ్మ ప్రపంచంలోని బాహ్య ప్రపంచంతో సంబంధాలు కూడా తెగిపోవడం జరిగింది. వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్స్ జారీ చేయడంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించింది. I'm Father Bensi Matthew, an environmentalist and social worker. Along with my family, I am running this pharmacy medical store. I am Father Bensi Matthew, a social worker and environmentalist. Along with family, we are running this pharmacy. This flood very much affected people of Rani. Even the 2018 great flood, it was a curse to this Rani town, but slowly the water raised. During yesterday, within 1.5 hours, the river water came. Most of the businessmen not able to open the shop. Everyone lost lakhs of rupees, and during the last floods, even single paisa not got every to the businessmen. We are very feeling very sad, and every year this is happening. ഇന്നലെ വെളുപ്പിനെ 5:30 ഉണ്ടായ സംഭവമാണിത്. 5:30 റാന്നി മുഴുവൻ വെള്ളത്തിന്റെ അടിയിലായി. ഒരു സാധനങ്ങൾ ഒരു കടയിൽ ഒരു സാധനങ്ങൾ മാറ്റാൻ മേലാത്ത അവസ്ഥയിലേക്ക് പോയി. ഈ ഹാർഡ്വെയർ ഷോപ്പാണിത്. ഇതിനകത്ത് മുഴുവൻ സാധനങ്ങളും ഒരു സാധനം പോലും എടുക്കാൻ മേലാത്ത അവസ്ഥയിലേക്ക് ഇത് നശിച്ചു പോയി. മുഴുവൻ ക്ലീൻ ചെയ്ത് ഇനിയിപ്പം രണ്ടാമത് കയറ്റി വെക്കേണ്ട ഒരു അവസ്ഥയാണ്. റാന്നിക്ക് അച്ഛൻ പറഞ്ഞ പോലെ സ്ഥിരമായിട്ട് ഈ റാന്നിയെ ഇങ്ങനെ ഈ വെള്ളപ്പൊക്ക ഭീഷണി നേരിട്ടുകൊണ്ടിരിക്കുകയാണ്. വ്യാപാരികളെ ഭയങ്കരമായിട്ട് ബാധിക്കുന്നുണ്ട്. വ്യാപാരം ചെയ്യാൻ മേലാത്ത അവസ്ഥയിലേക്ക് റാന്നി പോയിക്കൊണ്ടിരിക്കുകയാണ്. അതിന് പരിഹാരം കാണാനായിട്ട് എന്തെങ്കിലും മാർഗമുണ്ടെങ്കിൽ അത് ചെയ്യണം.
ഒന്നാമത് ഈ പമ്പാ നദിയിൽ ഏതാണ്ട് 10 അടിയോളം കഴിഞ്ഞ 2018 പ്രളയത്തിന് ശേഷം 10 അടിയോളം ചെളിയും മണലും വന്ന് തിങ്ങി നിൽക്കുന്നുണ്ട്. അത് വാരി മാറ്റാതെ രക്ഷയില്ലെന്നുള്ളതാണ് എൻ്റെ അഭിപ്രായം.